తెలంగాణ ప్రజలకు ఏ కష్టం వచ్చినా ముందుండి పోరాటం చేస్తానని చెప్పారు కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి. కొల్లాపూర్లో జరిగిన ప్రచార సభలో పాల్గొన్న ఆమె టీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. యువతకు విద్య, ఉద్యోగాలు ఏవి రావాలన్నా కేవలం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని చెప్పారు. జూపల్లి కృష్ణారావుకు మంత్రిగా అవకాశం కల్పించింది కాంగ్రెస్ పార్టీని అన్నారు డీకే అరుణ. అలాంటి పార్టీపై ఆయన వ్యాఖ్యలు సరికావని హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ కాంగ్రెస్ ఎన్నుకోండి. ఈ అమలక మీకోసం నిలబడే మనిషి, మీకు మంచి చెప్పే మనిషి, మిమ్మల్ని ముందుగా నేర్పించే మనిషి. నా కుటుంబం అంటే ఇది తెలంగాణ. మీరు నా కుటుంబం కోసం సర్వతం సమస్తాన్ని తప్ప చెప్తాను. మీకోసం పోరాటం ఇష్టపడతాడు, నిలబెడతాడు. అది రామయ్యమ్మ. కృష్ణారావు గారు మరి ఎమ్మెల్యేగా, మంత్రిగా, మరి ఆంధ్ర పాలక పనిచేసిన విషయాన్ని మరి కృష్ణారావు గారు మర్చిపోయింది. ఆయన మంత్రి పదవి ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పాలమూరు జిల్లా నుంచి కరీంనగర్ జిల్లాని సస్యశామలం చేయాలని కల్వకుర్తి, నెట్టంపాడు, భీమా, కేసీఆర్ పద్ధతిని అందించి ఆ పథకాన్ని ప్రారంభం చేసి ఈ కొల్లాపూర్ కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా అందించి ఈ మంత్రి కనీసంలో కక్కుర్తిపడి నాకు ఇంటి ఇష్టమే పని చేయాలని చెప్పి కాంట్రాక్టర్ని పని చేయలేకుండా మరి కల్వకుర్తి ఇంత ఏకపడిపోయిన కారణం ఎవరు? ఆనాడు మీకు మంత్రి పదవి ఇస్తే మీరు ఎందుకు కల్వకుర్తి పూర్తి చేయలేదు? అభివృద్ధి